ఇరాన్తో యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే అణు ఒప్పందం లేకుండానే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. అమెరికా తన సైనిక లక్ష్యాలన్నీ నెరవేర్చుకుందని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు సైనిక స్థావరాలని భారీగా దెబ్బతిన్నాయని ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం ఇరాన్ పూర్తిగా తెరిస్తే కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం చెబుతోంది. ఇరాన్ అణు ఒప్పందం గడువు గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన ముగిసింది. ఇక ఈ ఒప్పందం నిబంధనలకు కట్టుబడి ఉండబోమని ఇరాన్ ప్రకటించింది. 2019 నుంచి ఇరాన్ యురేనియం శుద్ధీకరణ కార్యకలాపాలను పెంచింది. 2024 నవంబర్ నాటికి ఇరాన్ వద్ద 182 కిలోగ్రాముల 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని అంచనా. ఇది అణ్వాయుధాల తయారీకి చాలా దగ్గరగా ఉన్న స్థాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జూన్లో కుదిరిన ఒక అవగాహన ఒప్పందం ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపింది. కానీ ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి, ఆంక్షల ఉపశమనం వంటి కీలక అంశాలపై వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవటానికి, శాంతిని పునరుద్ధరించడానికి ఖతర్, పాకిస్తాన్, ఒమన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ తన అణు సదుపాయాలను అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ తనిఖీలను నిరాకరిస్తోంది. 5 నెలల అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా ఇరాన్ వద్ద 10 అణుబాంబులకు సరిపడా 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. హార్ముజ్ జలసంధి విషయంలోనూ ట్రంప్నకు సవాళ్లు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారం ఇంకా అంతు చిక్కకుండానే ఉంది. పాకిస్తాన్, ఖతర్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి నియంత్రణ వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్తో యుద్ధాన్ని ట్రంప్ ఎలా ముగిస్తారో అన్నది చూడాల్సి ఉంది.